34వ పాఠం తపస్వీజీ పండిత మదనమోహన మాలవ్యాజీల సమాగమం. తపస్వీజీ కృష్ణదాసులను సురక్షితంగా కోడ్బాను ఆశ్రమానికి చేర్చి గురి సన్నిధిలో కొంతకాలం గడిపాడు ఇంద్రనారాయణ. చాలా కాలం పట్టించుకోకపోవడం వలన ఆశ్రమం పాడుపడిపోయింది. ఇంద్రనారాయణ ఆశ్రమాన్ని మరమ్మతు చేయించి శుభ్రపరిచాడు. ఆహార ధాన్యాలతో ఆశ్రమాన్ని నింపాడు. కాయకల్ప చికిత్స తపస్వికి పునరుజ్జీవనం కలిగించింది. అయితే ఆయన బలంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం అవసరం, లేకపోతే శరీరం బలహీనమైపోతుంది. ఈ విషయం ఇంద్రనారాయణకు తెలుసు. అందుకే అతను ఆశ్రమంలో బియ్యం, గోధుమలను, పప్పు దినుసులు, ఇతర ధాన్యాలు సమృద్ధిగా ఉంచాడు. రోజు నిర్ణీత సమయంలో గురువులకు బలవర్ధకమైన ఆహారం పెట్టమని కృష్ణదాసుకు చెప్పాడు. గురువుకు సేవలు చేయడంలో కృష్ణదాసుది అందవేసిన చెయ్యి. ఇద్దరూ కలిసి గురువుకు సేవలు చేస్తూ వచ్చారు. తపస్వి పూర్వ శిష్యులు ఒక్కొక్కరు వచ్చి గురువును దర్శించుకున్నారు. తమ గురువు ఆరోగ్యాన్ని పుంజుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చినందుకు భక్తులు ఆనందించారు. వారందరూ రూపాన్ని బట్టి కాకుండా కంఠస్వరాన్ని బట్టి ఆయనను పోల్చుకున్నారు. ఆ మాటకు వస్తే అమ్మ కూడా మొదట ఆయనను గుర్తుపట్టలేకపోయింది. ఆమె తపస్వి దర్శనం కోసం ఆశ్రమానికి వచ్చిన సమయంలో ఆశ్రమంలో తపస్వి కృష్ణదాసులు కూర్చున్నారు. గురువుగారు ఏరి ఎక్కడికి వెళ్ళారు అని కృష్ణదాసును అడిగింది. కృష్ణదాసు నవ్వాడు. అప్పుడు తపస్వియే అమ్మా అని ఆమెను పలకరించాడు. ఆయన గొంతును గుర్తుపట్టి నల్లటి జుట్టు, నల్లటి గెడ్డం, కండలు తిరిగిన శరీరం, నవ్వు ముఖంతో ఆప్యాయంగా పలకరించిన గురువును చూసి ఎంతో సంతోషించింది అమ్మ. అప్పటి నుండి అమ్మ ఇతర భక్తులు ఆశ్రమానికి పాలు, ఇతర వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాక తపస్వి కృష్ణదాసుల రామస్వరూప్ అనే భక్తుణ్ణి చూడడానికి ఢిల్లీ వెళ్ళారు. రామస్వరూప్ మొదట గురువును గుర్తుపట్టలేదు, కానీ తర్వాత కంఠస్వరాన్ని బట్టి పోల్చుకున్నాడు. 160 సంవత్సరాలు దాటిన సన్యాసి నడవయస్సులో ఉన్న యువకుడిలా కనిపించడం చూసి రామస్వరూప్ ఎంతో ఆశ్చర్యపోయాడు. తన ఇంటికి 160 సంవత్సరాల వయస్సు ఉన్న మహాత్ముడు వచ్చి బస చేశాడని ప్రచారం చేశాడు. ఈ వార్త నగరం నలుమూలలా వ్యాపించింది. జనం తండోపతండాలుగా వచ్చి తపస్వీజీని దర్శించుకున్నారు. కాయకల్ప చికిత్స వలన సత్ఫలితాలను పొందిన యోగిని దర్శించుకోవడానికి వచ్చిన వారిలో ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ వైద్యుడు రాజవైద్య ఆనందస్వామి ఒకడు. అతడు ఆయుర్వేదంలో నిపుణుడు. అతడు జబ్బుగా ఉన్న పండిత మదనమోహన మాలవ్యాజీకి వైద్యం చేస్తున్నాడు. దృఢంగా, ఆరోగ్యంగా యువకుడిలా కనిపిస్తున్న యోగిని చూసి ఆశ్చర్యపోయాడు ఆనందస్వామి. తపస్వీజీకి తనను పరిచయం చేసుకుని, మహాత్మా, మీరు ఈ మధ్య ఇటావాలో కాయకల్ప చికిత్స పొందారని విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి అమితాశ్చర్యం చెందుతున్నాను. నేను ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న మాలవ్యాజీకి చికిత్స చేస్తున్నాను. మీరు దయచేసి ఆ మహానుభావుడికి కాయకల్ప చికిత్స చేసి వారికి మళ్ళీ యవ్వనం, శక్తి చేకూరేలా చేస్తే మేము మీకెంత రుణపడి ఉంటాం. మేము మీ మేలు ఎప్పటికీ మర్చిపోం అని అన్నారు. ఈ విషయమై ముందుగా మీ అభిప్రాయం తెలుసుకుని మాలవ్యాజీని కలుసుకుని వారు కాయకల్ప చికిత్స పొందడానికి సుముఖంగా ఉన్నారో లేదో కనుక్కుంటాను. మాలవ్యాజీ గొప్ప మనిషి, మహానుభావుడు, మీరు వారిని తప్పకుండా ఆదుకోవాలి అని మనవి చేశాడు. తపస్వి దయాద్ర హృదయుడు. లేదు అన్నమాట ఆయన దగ్గర లేదు. వైద్య మహాశయ, నేను పండిత మాలవ్యాజీ కీర్తి ప్రతిష్టల గురించి విన్నాను. ఆ మహానుభావులు అంగీకరిస్తే వారికి తప్పకుండా చికిత్స చేస్తాను. మీరు వారిని సంప్రదించి ఆయన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అని ఎంతో సాదరంగా చెప్పాడు తపస్వి. కొంతకాలం తర్వాత తపస్వి కృష్ణదాసులు ఢిల్లీ నుండి కోడ్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాక ఆనందస్వామి కోడ్బాను ఆశ్రమానికి వచ్చి తపస్విని దర్శించి, తపస్వి మహారాజ్, పండిత మాలవ్యాజీ తమను దర్శించుకోవాలని పడుతున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతూ వారు ముస్సోరీలో ఉంటున్నారు. లేచి ఎక్కడికి ప్రయాణం చేయలేంత నీరసంగా ఉన్నారు. మీరు మీతో అన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడదామని ఆతృతగా ఉన్న వారు మీతో
అన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడదామని ఆతృతగా ఉన్నారు. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని సురక్షితంగా మాల్వ్యాజీ దగ్గరకు ముస్సోరి తీసుకువెళ్తాను. మీరు ఏమంటారు అని దీనంగా అడిగాడు. తపస్వి అందుకు అంగీకరించాడు. తపస్వి కృష్ణదాసులను ఆనందస్వామి ముందు డెహ్రాడూన్ తర్వాత ముస్సోరి తీసుకువెళ్ళాడు. డెహ్రాడూన్లో ప్రముఖ సంస్కృత విద్వాంసుడు పండిత హరిదత్త శాస్త్రి తపస్విజీ ఆకృతి, తేజస్సు, శరీర సౌష్ఠవం, ఆధ్యాత్మిక ఉన్నతిని గమనించి ముగ్ధుడయ్యాడు. అతడు మండి సుకేత సంస్థానాధీశ్వరులకు గురువు. ఈ సంస్థానాలు బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్ర ప్రతిపత్త గల సంస్థానాలు. దేశ స్వాతంత్ర్యానంతరం ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. హరిదత్త శాస్త్రి తపస్వి ఆదరణ పొందగలిగాడు. మాలవ్యాజీతో పాటు తనకు కూడా కాయకల్ప చికిత్స చేయమని తపస్విని అర్థించాడు. దేశంలో గల సంస్కృత పండితులు, బ్రాహ్మణ విద్వాంసులు అంటే తపస్వికి అపారమైన గౌరవం. మాలవ్యాజితో పాటు నివసించడానికి హరిదత్త శాస్త్రి అంగీకరిస్తే అతనికి తప్పకుండా కాయకల్ప చికిత్స చేస్తానని తపస్వి చెప్పాడు. తర్వాత ఆనందస్వామి తపస్వీజీని కృష్ణదాసును ముస్సోరి తీసుకువెళ్ళి తపస్వీజీని మాలవ్యాజికి పరిచయం చేశాడు. తపస్వి రాకకు మాలవ్యాజీ చాలా సంతోషించాడు. తన అనారోగ్యం గురించి మర్చిపోయి తపస్వీజీతో భౌతిక సంబంధ విషయాల గురించి కాక తాత్విక విషయాలపై చర్చించాడు. సహజంగా వాటిపై ఆసక్తి గల మాలవ్య తపస్వి అనే ఆధ్యాత్మిక విషయాలను విశదీకరించి మాలవ్యాజీ సందేహాలను తీర్చాడు. తర్వాత కాయకల్ప చికిత్స విధానం, దాని వినియోగం గురించి ఇద్దరూ చర్చించారు. తపస్వి అపార పరిజ్ఞానానికి మాలవ్యాజీ ఎంతో ఆశ్చర్యపోయారు. కాయకల్ప చికిత్స చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఇంతలో తపస్విని తమ ఆస్థానాలకు ఆహ్వానించి ఆ పుణ్యపురుషుని దర్శించుకోమని మాండి సుకేత సంస్థాన మహారాజులకు హరిదత్త శాస్త్రి వర్తమానం పంపాడు. ఆ ప్రభువులు ఇద్దరూ తపస్విని తమ సంస్థానాలకు తీసుకురమ్మని ఆనందస్వామికి సందేశం పంపారు. మహారాజుల అభ్యర్థనను అంగీకరించమని తపస్విని అర్థించాడు ఆనందస్వామి. తపస్వి అందుకు అంగీకరించాడు. ఆయా సంస్థానాలకు వెళ్ళడానికి గుర్రాలు ఏర్పాటు చేశాడు ఆనందస్వామి. తపస్వి, కృష్ణదాసు, ఆనందస్వామి ముస్సోరి నుండి గుర్రాలపై బయలుదేరారు. దారిలో వైద్యనాథం అనే పవిత్ర స్థలంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆగారు. అప్పటికే తపస్వి కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఆ ప్రాంతంలోని గొప్ప పండితులు తపస్విని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. ఆనందస్వామి స్వతహాగా మంచి సంస్కృత పండితుడు. అతడు మిగిలిన పండితులు కలిసి తపస్వికి ఆలయాన్ని చూపించడానికి తీసుకువెళ్లారు. ఆలయంలో ఒక ఫలకంపై పురాతన భాషలో వ్రాయబడిన ఒక శిలాశాసనం ఉంది. దానిపై చెక్కబడిన అక్షరాలు చెరిగిపోయాయి. పైగా వ్రాత పోల్చుకోలేనంతగా ఉంది. ఆ శిలాశాసనంపై వ్రాయబడింది పోల్చుకోలేక అది ఏమై ఉంటుందో తపస్వి చెప్పగలరేమో అని పండితులు వారిని అడిగారు. తనకు సంస్కృతం రాదని, అయితే దానిపై వ్రాయబడింది ఏమిటో తాను చెబుతానని తపస్వి సమాధానం చెప్పాడు. శిలాశాసనాన్ని కొంచెం సేపు పరీక్షించి అక్కడ వ్రాయబడిన విషయం ఇది: మొదట రావణుడు ఇక్కడ ఘోర తపస్సు చేసి పరమశివుని ప్రసన్నం చేసుకున్నాడు అని పండితులతో చెప్పాడు. భాష రాకపోయినా అందులో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకున్న తపస్వి సునిశ్చిత బుద్ధికి పండితులు దిగ్భ్రాంతి చెందారు. ఆ రాత్రి అందరూ ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ గుర్రాలపై వెళ్తున్నారు. ఆనందస్వామి, కృష్ణదాసు, ఇతర పరివారం వారి వారి గుర్రాలపైన, తపస్వీజీ ఒక్కడు వేరే గుర్రం మీద వెళ్తున్నారు. దారిలో త్రిమోహిని అనే నదిని దాటవలసి వచ్చింది. నది లోతైనది కాదు. అందుచేత అందరూ అవలీలగా అవతల గట్టుకు చేరుకున్నారు. తపస్వి ఎక్కిన గుర్రం నదిని దాటడానికి ఇబ్బంది పడుతోంది. పైగా నది మధ్యకు వచ్చాక దానికి దాహం వేసింది. నింపాదుగా నదిలో నీళ్లు త్రాగుతోంది. గుర్రం దాహం తీర్చుకోవడానికి చాలాసేపు పట్టింది. ఇంతలో హఠాత్తుగా ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ నదీ ప్రవాహం పెరిగిపోయింది. ముందు రోజు కొండలపైన పడిన భారీ వర్షం వల్ల నిల్వ ఉన్న నీరు అకస్మాత్తుగా జలాశయం కట్టలు తెగి పొంగి పొరలి నదిలోకి చేరింది. అందుచేత నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. అధికంగా వర్షాలు కురిసే కొండ ప్రాంతాలలో సాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. నది పొంగి పైనుండి అమిత వేగంతో రావడం గట్టున ఉన్న కృష్ణదాసు, ఆనందదాసు, ఇతర పరివారం చూసి కంగారుపడి, గురు మహారాజ్, స్వామి, గుర్రాన్ని అదిలించి త్వరగా ఒడ్డుకు చేరుకోండి, నదీ ప్రవాహం మీపైకి వస్తోంది అని బిగ్గరగా కేకలు వేశారు.
కానీ గుర్రం మాత్రం వేగాన్ని పెంచలేకపోయింది. గుర్రాన్ని కష్టపెట్టడం తపస్విజీకి ఇష్టం లేకపోయింది. గురువు గుర్రంతో మహానదిలో కొట్టుకుపోతాడని కృష్ణదాసు బావురుమని ఏడుస్తున్నాడు. ఈ ప్రయాణానికి ఏర్పాట్లు చేసిన ఆనందస్వామి ఆందోళన చెందుతున్నాడు. కానీ దైవకృప, సన్యాసి సహజ ధైర్యం ఆయనను ప్రమాదం నుండి కాపాడాయి. సన్యాసి మంచి అశ్వికుడు. ఆయనకు భయం అన్నది ఏ కోసానా లేదు. ఆయన మానవాకారం ధరించిన నిర్భయత్వం. పైనుండి వస్తున్న నదీ ప్రవాహం దగ్గరగా రాగానే ఒక్కసారి తల వంచి తనపై నుండి గుర్రంపై నుండి నీరు పొర్లి ముందుకు పోగానే మామూలుగా తల పైకెత్తి నెత్తి మీద ఉన్న నీటి బొట్లను విదిలించాడు. నీటి మట్టం మామూలు స్థాయికి రాగానే నెమ్మదిగా గుర్రాన్ని తోలుకుని ఒడ్డుకు చేరాడు. అందరూ కుదుటపడ్డారు. తన తండ్రి, గురువు అయిన తపస్విజీని కాపాడిన కృష్ణ పరమాత్మకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకున్నాడు కృష్ణదాసు. తర్వాత అందరూ గమ్యస్థానం చేరారు. మాండి, సుకేత సంస్థానాధీశులు తపస్విని రాజలాంఛనాలతో సత్కరించారు. చూడడానికి యువకుడిలా కనిపిస్తున్న తపస్వికి 165 సంవత్సరాలు దాటాయని విని వారు ఎంతో ఆశ్చర్యపోయారు. వారి ఆస్థానాలకు వచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన అనంతరం గురు శిష్యులు కోడ్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తపస్విజీ కీర్తి దేశం నలుమూలల్లోనూ ఖండాంతరాలలోనూ వ్యాప్తి చెందాలని భగవతి మహాలక్ష్మి తీర్మానించింది. అందుకు ఆమె పండిత మదనమోహన మాలవ్యాజీని సాధనంగా వినియోగించింది. మాలవ్యాజీ దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, మహామనిషిగా పేరు పొందిన ప్రముఖుడు. మహాత్మాగాంధీ గారికి సన్నిహితుడు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యానికి లోనయ్యాడు. తపస్విని ముస్సూరిలోని కలుసుకున్నాక కాయకల్ప చికిత్స పొందితే తన ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుందన్న నమ్మకం కలిగింది మాలవ్యాజీకి. అందుచేత ఆయన తపస్విజీకి ఒక లేఖ వ్రాసి ఆనందస్వామి ద్వారా ఆ లేఖను కోడ్బాను ఆశ్రమానికి పంపాడు. కాయకల్ప చికిత్స పొందడానికి తనను విశ్వవిద్యాలయం అనుమతించిందని, తపస్విజీ శ్రమ అనుకోకుండా వారణాసి వస్తే చికిత్సా స్థలం, ఇతర విషయాలు వివరంగా చర్చించవచ్చు అని మాలవ్య వ్రాసిన లేఖలోని సారాంశం. తపస్విజీ కాశీ వెళ్ళడానికి అంగీకరించాడు. కృష్ణదాసును వెంట పెట్టుకుని ఆనందస్వామితో కలిసి వారణాసి వెళ్ళాడు. చికిత్సకు వేసవికాలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంతవరకు వేచి ఉండడానికి మాలవ్యాజీ పండిత హరిదత్త శాస్త్రి అంగీకరించారు. ఈలోగా అలహాబాదులో ప్రత్యేకంగా కల్ప కుటీరాలను నిర్మించడానికి, పాల కోసం పాడి ఆవును కొనడానికి మాలవ్యాజీ అంగీకరించాడు. అన్ని విషయాలు చర్చించిన తరువాత కృష్ణదాసు తపస్వి కోడ్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కృష్ణదాసు సహాయంతో తపస్వి కాయకల్ప ఔషధం తయారు చేయడం మొదలుపెట్టాడు. కాయకల్ప చికిత్సకు కావలసిన మూలికలను సేకరించడంలోనూ, ఇతర ఆయుర్వేద మందుల తయారీలోనూ అప్పటికే మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు కృష్ణదాసు. చికిత్సకు నిర్ణయించిన తేదీకి కొన్ని రోజుల ముందు ఆనందస్వామి కోడ్బాను వచ్చి తపస్వి కృష్ణదాసులను అలహాబాదు తీసుకువెళ్ళాడు. ఇద్దరికీ మాలవ్యాజీ బంగ్లాలో బస ఏర్పాటు చేశారు. మాలవ్యాజీ హరిదత్త శాస్త్రి తపస్విజీని సగౌరవంగా ఆహ్వానించారు. తపస్విజీ కల్పకుటీరాలను తనిఖీ చేసి వాటి నిర్మాణం సక్రమంగా ఉందని ఆమోదించారు. మాలవ్యాజీకి చికిత్స చేస్తున్న అనేక మంది ఆంగ్ల వైద్యులు ఆయన ఇంట్లో సమావేశమై తపస్విజీతో అన్ని విషయాలు చర్చించారు. వారు మాలవ్యాజీ హరిదత్త శాస్త్రులపై జరిపిన రోగ పరీక్ష ఫలితాలను తపస్విజీకి తెలియజేశారు. ఇద్దరు వృద్ధులు. అందుచేత వాళ్ళు చికిత్సను తట్టుకోగలరో లేదో అని, చికిత్స ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆంగ్ల వైద్యులు అనుమానం. చికిత్స ప్రారంభించడానికి ముందు మాలవ్యాజీని, హరిదత్త శాస్త్రిని ఫోటోలు తీశారు. కృష్ణ పరమాత్మ దయ వల్ల ఇద్దరికి చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుందని, వారి ఆరోగ్యం మెరుగవుతుందని, 40 రోజుల చికిత్స కాలం పూర్తయిన తర్వాత ఆ వాస్తవాన్ని గుర్తించగలరని అందరినీ సమాధానపరిచాడు తపస్వి. ఒక శుభదినాన పండిత మాలవ్య, పండిత హరిదత్త శాస్త్రి వారికి కేటాయించబడిన వేర్వేరు కల్పకుటీరాలలో ప్రవేశించారు. ఔషధాన్ని ఆవు పాలతో పాటు తీసుకోవాలని, ఇక ఏ ఇతర పదార్థాలు తీసుకోకుండా, ఏ పని చేయకుండా భగవంతునిపై విశ్వాసంతో భగవంతుడిని ధ్యానిస్తూ నిశ్చింతగా ఔషధాన్ని ఇస్తూ
ధ్యానిస్తూ నిశ్చింతగా సుఖంగా శయ్యపై పడుకోవాలని తాను స్వయంగా ప్రతిరోజు నిర్ణీత సమయానికి ఔషధాన్ని ఇస్తూ వారిలోని అభివృద్ధిని గమనిస్తూ ఉంటానని తపస్వీజీ చెప్పాడు. ఈ విధంగా ఇద్దరు మహనీయులకు చారిత్రాత్మక కాయకల్ప చికిత్స అలహాబాదులో ప్రారంభమైంది. క్రమం తప్పకుండా చికిత్సా కాలం 40 రోజుల్లో ప్రతిరోజు తెల్లవారేసరికి తపస్వీజీ కృష్ణదాసులు ఔషధాన్ని ఇస్తూ వచ్చారు. తపస్వీజీ ప్రత్యేకంగా ఇద్దరు పండితులతోనూ ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండేవాడు. తపస్వీజీ వారి మధ్య ఉండడమే వారికి కొండంత బలాన్ని ఇస్తూ ఉండేది. సాధునం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం చ వందనం మోక్ష సాధనం. ప్రశాంతంగా ఉండే తపస్వీజీ స్మితవదనం, కరుణతో నిండిన చూపులు, మధురమైన మాటల వలన మాలవ్యాజీ హరిదత్త శాస్త్రులకు హృదయం ఉత్సాహంతో నిండి చికిత్సా కాలంలో బయటకు వెళ్ళే వీలు లేకుండా ఏకాంతంగానే ఉన్నప్పటికీ వాళ్లకు ఏమాత్రం విసుగు కలగలేదు. ఇలా 20 రోజులు చికిత్స కొనసాగింది. 21వ రోజు ఉదయం తపస్వీజీ రోగులు ఇద్దరిని పరీక్షించాడు. చికిత్స వలన మంచి ప్రయోజనం పొందుతున్నట్లు ఇద్దరూ చెప్పారు. ప్రత్యేకించి మాలవ్యాజీ స్వామి మహారాజ్, చికిత్స ప్రారంభించిన నాటికంటే నేను బలం పుంజుకున్నానని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఎన్ని సంవత్సరాల నుండో కళ్ళద్దాలు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు చదవడానికి వ్రాయడానికి వాటి అవసరం లేదు. నేను ఇప్పుడే మహాత్మా గాంధీ గారికి ఉత్తరం రాశాను. అందులో మీరు నాకు చేస్తున్న చికిత్స గురించి వివరించాను. నేను చాలా ఉల్లాసంగా ఉన్నట్లు మీరే గమనిస్తున్నారు కదా. ఇదిగో ఉత్తరం, ఒక్కసారి మీరు దాన్ని చూడండి అని చెప్పి ఉత్తరాన్ని తపస్వీజీకి చూపించాడు. అప్పుడు తపస్వీజీ, పండితవర్య, చాలా సంతోషం. ఈ చికిత్స సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న సంశయాన్ని పెట్టుకోకండి. విశ్వవిద్యాలయం గురించి కలవరపడకండి. మిగిలిన 20 రోజులు కూడా మీరు పూర్తిగా ఔషధాన్ని సేవించండి అని మాలవ్యాజీకి చెప్పాడు. చికిత్స 40 రోజులు పద్ధతి ప్రకారం కొనసాగింది. 41వ రోజున ఇద్దరు మహాత్ములు కల్పకుటీరాల నుండి తపస్వీజీ అనుమతితో బయటకు వచ్చారు. వారి ఆరోగ్యంలోనూ ముఖ వర్చస్సులోనూ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి ఎంతో స్పష్టంగా కనిపించింది. పండితులిద్దరూ తపస్వీజీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖులైన స్థానిక వైద్యులు ఎంతోమంది ఇద్దరినీ క్షుణ్ణంగా పరీక్షించి వారి బరువు 10 పౌనులు పెరిగినట్లు, వారి ఆరోగ్యం బాగా మెరుగుపడినట్లు, వారి బలం, శక్తి, కంటిచూపు, మానసిక పరిస్థితి అద్భుతంగా పెరిగినట్లు ధృవపరిచారు. చికిత్స ప్రారంభించే నాటికి ఇద్దరు 70 సంవత్సరాలు దాటిన వారే. కానీ చికిత్స పూర్తయిన తర్వాత ఇద్దరు 40 సంవత్సరాల నడి వయస్సులో ఉన్నవారిలా కనిపిస్తున్నారు. తపస్వీజీ చేసిన కాయకల్ప చికిత్స ద్వారా చెప్పలేనంత లాభాన్ని పొందామని వాళ్ళు సంతోషించారు. అందుకు గుర్తుగా తపస్వీజీని మధ్యలో కూర్చోబెట్టి అందరూ కలిసి ఫోటో తీయించుకున్నారు. దేశం నలుమూలల వందల కొద్దీ వార్తాపత్రికలలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆ ఫోటోతో సహా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కాయకల్ప చికిత్స తపస్వీజీ సాధించిన ఘన విజయం గురించి అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. అమెరికా పత్రిక లైఫ్ పై ఫోటోతో సహా తపస్వీజీపై సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించి ఆయనను ప్రపంచపు 8వ వింతగా ప్రశంసించింది. అప్పటి ప్రముఖులు తపస్వీజీ మాలవ్యాజీకి చేసిన కాయకల్ప చికిత్స గురించే చర్చించుకునేవారు. భగవతి మహాలక్ష్మి తపస్వీజీకి ఇచ్చిన వరం సఫలమవ్వడానికి అందరికీ బాగా తెలిసిన ప్రముఖుడు పండిత మాలవ్యాజీని ఉపయోగించింది. ఈ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కేవలం మాయా కల్పితాలని ఇరుకగల తపస్వీజీకి ఏ విధమైన ఖ్యాతి గడించాలని కోరిక లేనప్పటికీ భగవతి తన వరాన్ని ఎలా మలచిందో చూస్తే దైవం ప్రసాదించిన వరాలు ఏదో విధంగా జరిగి తీరుతాయని దీనిని బట్టి రుజువవుతుంది. ఎప్పుడూ తపోసాధనలో అనుక్షణం దైవాన్వేషణలో సాధు సాంగత్యంలో ఏకాంత జీవితం గడుపుతున్న తపస్వీజీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రముఖ వ్యక్తి కావడం కేవలం ఈశ్వర సంకల్పం.